సో కొంతమంది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కూడా ఉన్నారు. ఇక్కడ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది ఏంటి అండ్ ప్రాసెస్ ఎక్కడ దాకా వచ్చింది అనేది కూడా వారి మాటలో తెలుసుకుందాము. సార్ మీ పేరు? విజయ్ కుమార్ సార్. సో ఎంబీబీఎస్ మీ డాటర్ని చదివించాలనేది మీ కళ. అవును సార్. ఏ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్నారు? జార్జియా సార్, కెన్వాకర్ యూనివర్సిటీలో. హలో అమ్మ, మీ పేరు? అక్షయ సార్. అక్షయ గారు, ఓకే. సో జార్జియా ఎంబీబీఎస్ చేయడానికి వెళ్తున్నారు. బయట అదర్ కంట్రీస్ చాలా ఉన్నాయి. మీ పేరెంట్స్ చెప్పారని మీరు అక్కడికి వెళ్తున్నారా? ఇండియన్ ఎన్ఎంసీ రికగ్నిషన్ కావాలి కదా సార్, అది జార్జియాలో ఉంది. ఇంకా జార్జియా అనేది ఒక సేఫెస్ట్ కంట్రీ అండ్ బ్యూటిఫుల్ కంట్రీ అని కూడా విన్నాం కాబట్టి అది జార్జియా వెళ్ళడం బెటర్ అని ఫిక్స్ అయినాం. ఓకే. సో ఇక్కడ ప్రాసెస్ అంతా వీసోర్స్ వాళ్ళు మీకు అనుకూలంగానే చేశారా? అసలు మాకు దీని తర్వాత పీజీ ఇక్కడ చేస్తే బాగుంటుంది, దాని తర్వాత మనకి లైసెన్స్ అయినా రావడానికి ఎట్లుంటుందో అన్ని ప్రాసెస్ స్టార్టింగ్ నుంచి అన్ని మాకు ఎక్స్ప్లెయిన్ చేసేది సార్ వీసోర్స్ వాళ్ళు మంచిగా. ఆడపిల్ల కదా, సేఫ్టీ సెక్యూరిటీ అవన్నీ చూసుకుంటారు. హాస్టల్ కూడా వాళ్ళదే, ఇండియన్ ఫుడ్ కూడా ఉంటుంది అని కూడా చెప్పారు సార్. మళ్ళీ నేను కెన్వాకర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ చూస్ చేసుకున్నది ఎందుకంటే పీజీ కూడా ఇప్పుడు ఆ యూనివర్సిటీలో ఒక యూఎస్ఎంఎల్ఏ అని ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ క్లియర్ చేస్తే మనం యూఎస్ఏలో ఫ్రీ పీజీ చేయొచ్చు. ఆ ఎగ్జామ్ క్లియర్ చేయడానికి కెన్వాకర్ యూనివర్సిటీలో మనకి డే 1 నుంచి క్లాసెస్ ఉంటాయి. సో మనం ఆ ఎగ్జామ్ని ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు. దానివల్ల నేను ఫ్రీగా యూఎస్ఏలో పీజీ చేయొచ్చు. అందుకని నేను ఆ యూనివర్సిటీ తీసుకున్నాను. హలో అమ్మ, మీ పేరు? హాయ్ సార్, నా పేరు దేవహాసిని. మీరు ఇప్పుడు అబ్రాడ్ వెళ్ళి ఎంబీబీఎస్ చదువుకోవాలని అనుకుంటున్నారు. అవును సార్. ఏ యూనివర్సిటీ? అకాకి సర్టల్లై. ఓకే, ఎక్కడది? జార్జియాలో సార్. అంటే బయట చాలా కంట్రీస్లో చాలా మంచి మంచి యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి. ఎస్ సార్. ఎంబీబీఎస్ అక్కడే జార్జియాలోనే ఎందుకు చదవాలనుకుంటున్నారు మీరు? అదొక వెల్కమింగ్ కంట్రీ సార్, విత్ 0 crime రేట్ అనేది. అండ్ ఇట్ ఈస్ అఫోర్డబుల్. ఇండియన్ స్టూడెంట్స్ కూడా చాలా మంది అక్కడ ఉన్నారు. ఇక్కడ ప్రాసెస్ అంతా ఏ విధంగా జరిగింది? అంటే కాంప్లికేటెడ్గా ఉందా? నో సార్, ఇట్స్ వెరీ స్మూత్ అండ్ ఆల్ ఈజీ థింగ్. ఎవరి రిఫరెన్స్ వచ్చారమ్మా ఇక్కడ మీరు? సుమన్ టీవీ గురించి సార్. ఓ, సుమన్ టీవీ చూసే వచ్చారు. sir. అక్కడ అవకాశాలు ఏ విధంగా ఉంటాయి ఏంటనే దాని మీద కూడా అవగాహన కల్పించారా మీకు? యా సార్, చెప్పారు దాని గురించి కూడా. సేఫ్టీ సెక్యూరిటీ ఎలా ఉంటుందన్నారు? వీసోర్స్ వాళ్ళదే హాస్టల్ కూడా ఉంది సార్. సో 6 years వరకు సార్ వాళ్ళే మొత్తం సెక్యూరిటీ అంతా చూసుకుంటారు. అండ్ ఇండియన్ ఫుడ్ కూడా ఉంది. సో ఇట్ విల్ బీ సో గుడ్. ఇంకా ఎలాంటి బెనిఫిట్స్ ఇచ్చారు స్టూడెంట్స్కి వీసోర్స్ నుంచి? స్టూడెంట్ కార్డ్ మీద డిస్కౌంట్ వస్తుంది సార్. సో ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్. ఓకే, స్టూడెంట్ కార్డ్ మీద డిస్కౌంట్ యా వస్తుంది. సార్. అది కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారా? అది కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఓ, వెరీ గుడ్, వెరీ గుడ్. హలో సార్, మీ పేరు? నా పేరు వెంకటేశన్. ఎందుకు సార్ జార్జియా పంపించాలనుకుంటున్నారు మీరు ఎంబీబీఎస్ కోసం? అంటే బయట చాలా కంట్రీస్ కూడా ఉన్నాయి కదా. జార్జియా అయితే సేఫెస్ట్ ప్లేస్. ఇంకేం చూసుకున్నారు? ఫీజుకు కంఫర్టబుల్గా ఉంది. ఎంత ఫీజు? ఎంత కంఫర్టబుల్ ఫీజు అంటే? మనకి ఇక్కడ వీళ్ళు ఎక్స్ప్లెయిన్ విషయంగా 30 lakhs వరకు వెళ్తుంది. టోటల్గా ఏ టెన్షన్ లేకుండా ప్రతి ఒక్క చిన్న విషయం కూడా గైడెన్స్ ఇవ్వడం అన్నది జరిగింది. దానివల్ల నాకు చాలా ఈజీ అయిపోయింది. మనకు ఉండేటువంటి అన్ని ప్రశ్నలకి వన్ స్టాప్ సొల్యూషన్ అనిపించిందండి మీకు? సో